ఉన్నటువంటి రైతుకు అందజేసే బాధ్యత నాది అన్నాడు ఆయన. మొన్న 10 రోజులు కూడా కాలనుకుంటున్నాను ప్రెస్ మీట్ పెట్టి. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, ఇది సాధ్యం కాదన్నారు, ఇది చేయలేమన్నారు. అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి, అసలు ఎక్కడి నుంచి తెస్తారు, అవి చెప్పాలన్నారు, ఇది చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈరోజు మేము చేసి చూపిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజేష్ గారు, మీకు పెద్దలు నాయక్ గారు, అట్లాగే దిలీప్ గారు, దేవప్రసాద్ గారు, అట్లాగే మన 60 ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. మీ మీద 3 పార్టీలు మాట్లాడిన విషయం నేను మాట్లాడతాను. ఎప్పుడు కూడా ఇప్పుడు నిన్న మనం చూసాం, నాయక్ గారితో పూర్తిగా చూపిస్తున్నాను. అంటే ఆవులు కొట్లాడుకొని లేగదూడల కాళ్ళు వెలుగొట్టినట్టు దళితులు, పేదలు సమస్యలు పోయినాయి. అసెంబ్లీలో చూసాం కదా, ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. కరువు వచ్చింది, మళ్ళీ వర్షాలు నిన్నమొన్న పడుతున్నాయి. ఏం జరుగుతుంది దేశంలో? మంచినీళ్ళ కొరత ఉన్నది. ఎట్లా చేద్దామనేది విడిచిపెట్టి వాళ్ళు భూషణ తిరస్కారాలతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అది గురించి వేరే మాట్లాడదాం అన్నారు కనుక నేను అంతవరకే పరిమితం చేస్తాను. ఎందుకంటే నిజమైన సమస్యలు పరిష్కారం కావడానికి ఆ సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నెంబర్ 1. రెండోది ఏంటంటే, రుణమాఫీ గురించి నేను మొదటి నుంచి అంటున్నాను. రుణమాఫీ పరపతిని దెబ్బతీసే చర్య. పార్టీలు మాట్లాడాయి, ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏ పార్టీ మాట్లాడదు. గతంలో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ లో అప్పుడు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆదర్శం పాటించాడు. ఎగబెట్టే వాడికి, అస్సలు కట్టని వాడికి, అంటే రైతులు అవమానించడం కాదు, ఎగబెట్టడం 2 రకాలు. లేక ఎగబెడతారు, కొందరు ఎట్లాగో మాఫీ అయితే అని ఎగబెడతారు, లేకపోతే కట్టే స్తోమత ఉండి కూడా కొందరు ఎగబెడతారు. అటువంటి వాళ్ళకు మాఫీ చేసే సందర్భంలో 5,000 బోనస్ ఇచ్చారు ఒక్కొక్క ఎవరైతే నిజాయితీగా కట్టిందో. ఇప్పటికి నేనేమంటున్నానంటే, రైతు రుణమాఫీ తప్పు, రైతు బంధు కరెక్ట్. రైతు బంధు పెట్టుబడి సాయం, రుణమాఫీ ఇది తప్పుడు సాయం అంటున్నారు. తప్పుడు సాయం అంటే అది చెప్తాను. రుణమాఫీ అనేది రుణం తీసుకొని ఎగబెట్టండి అని ప్రోత్సహిస్తున్న ఈ పార్టీలన్నీ కూడా, ఈ డబ్బులు మావి, మనందరి ట్యాక్స్ పేయర్స్ మనీ, మనం బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకున్న దానికోసం కాదు, రుణం ఇచ్చి ఆ మిత్తి తీసుకొని బ్యాంకులు నడవాలి. ఇవి కదా బేసిక్ గా మనకు ఆ నాలెడ్జ్ లేకపోతే ఏమైతే ఇది చాలా అందంగా అనిపిస్తుంటది. రైతు బంధు, రైతు భరోసా ఏదైనా ఇది కరెక్ట్. ఎందుకంటే రైతు పెట్టుబడి సాయం డైరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు చూడండి, రుణమాఫీ చేసినామంటున్నారు 1,00,000 ఇది ఎట్లా ఉందంటే, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళ 3 అని 2 కలిసి 1 కొట్టేసినట్టున్న పరిస్థితి. నేను స్పష్టంగా చెప్తున్నాను. 38,000 కోట్ల రూపాయలు అయితే మొదలు చెప్పింది గవర్నమెంట్. 35 నుంచి 31,000 కోట్ల రూపాయలు మన రుణమాఫీ కన్నా ముందు చెప్పినట్టు. తర్వాత ఏమైంది? ఇప్పుడు మీరు బడ్జెట్ ఒకసారి లెక్కలు చూడండి రాజేష్ గారు, మనం మీద మాట్లాడతాం, అకాడమిక్ మాట్లాడదాం. మీరు బడ్జెట్ లెక్కల్లో కేవలం 15,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు, 26,000 కోట్ల రూపాయలకు వచ్చింది. 26,000 కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్. 15,000 కేటాయించారంటే రైతు భరోసా కింద 15,000 కేటాయించారు. గతంలో ప్రభుత్వం, గత 10 ఏళ్ల ప్రభుత్వంలో రైతు భరోసా, రైతు బంధు కింద 15,300 కోట్లు అయింది. ఏది అందరికి ఇస్తే, అన్ని రకాలుగా వాళ్ళకి ఇస్తే వాళ్ళ రైతు భరోసా కింద అయితే మరి 15,000, 5,000 నుంచి 10,000 చేసింది, 10,000 నుంచి 15,000 చేసింది కదా. మరి 22,500 కోట్లు కావాలి అంటే షరతులు వర్తిస్తాయి. చాలా కరెక్ట్ అంటున్నాను నేను. రైతు బంధులో ఉన్న పొరపాట్లు సవరించడం చాలా కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే అందులో గుట్ట వాళ్ళకి ఇచ్చారు, మన ఏమంటారు దాన్ని, వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఇచ్చారు, పూర్తిగా లేఅవుట్లు చేసి ఇల్లు కట్టుకున్న వాటికి ఇచ్చారు. ఇవి కరెక్ట్ కాదు. ఇవి తీసేస్తే 15,000 కోట్లు అవుతుంది. కానీ 31,000 కోట్లు 26,000 కోట్లు ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ మొత్తం కలిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ మొత్తం రుణమాఫీలో 15,000-16,000 కోట్లు దాటదు అంటున్నాను. అంటే సగానికి వచ్చింది కదా మొత్తం. ఇప్పుడు ఎట్లా అంటే, మొదటి 6,090 కోట్లు, 6,098 కోట్లు ఫస్ట్ మాఫీ అయింది. ఇప్పుడు 1,00,000 చేస్తే మరో 5,000 కోట్లు, 11,000 కోట్లు. 2 లక్షల వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు, అదొక 5,000-6,000 కోట్లు ఉంటుండొచ్చు. అంటే ఏమైంది, అన్ని కలిస్తే 15,000 కోట్లు దాటుతుంది కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, ఈ రుణమాఫీ అనే దాన్ని కొంచెం మన ప్రభుత్వాలు ఆలోచించారు. ఎందుకంటే ఇవి మరి ఇప్పుడు ఎవ్వరు కట్టరుగా, నిజంగా కట్టేవాడి సంగతి ఏంటి? నిజంగా పరపతి భయపడో భక్తితోనో చిన్న రైతు కడతారండి, పెద్ద రైతు ఎగ్గొడతాడు. ఈ 2 లక్షలు చూడండి, పైకి పోతున్నా కొద్దీ 2 లక్షలు తీసుకున్న వాళ్ళందరూ ఎన్ఆర్ఐలు, బయట కూర్చున్న వాళ్ళు, హైదరాబాద్ వ్యవసాయం చేయకుండా కూర్చున్న వాళ్ళు, వీళ్ళందరూ భూమి మీద ఒక సేఫ్టీ ఉండాలని. మీరు ఇంతకుముందు నాయక్ గారు అన్నారు కదా, బ్యాంకు తప్పు చేయదు, బ్యాంకులు చాలా లెక్కలు చూస్తాయి. నేను బ్యాంక్ అడ్వకేట్ అండి. మీరు అన్ని లెక్కలు చూసి ఇస్తారు కనుక రుణమైన భూమికి సేఫ్టీ ఉండాలి, లీగల్ గా ఉండాలంటే అప్పు తీసుకుంటారు. ఇటువంటి వాళ్ళు కూడా మాకు అవుతుంది. ఇప్పుడు చూడండి, 1,00,000 రుణమాఫీ లోపేమో 5,000 కోట్లు అన్నారా, ఒకవేళ 26 కోట్ల కరెక్ట్ అనుకుందాం అంటే 2 లక్షల వాళ్ళు ఎంత మంది ఉన్నట్టు? 19,000 కోట్ల మంది ఉన్నారు. 1,00,000 నుంచి పైన ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు మరి? నిజంగానే 1,00,000 రుణమాఫీ కేసీఆర్ గారు చేసింది కరెక్ట్ అంటున్నారు. 1,00,000 రుణమాఫీ కేంద్రం రాజ్యాలు మొదటి 5 ఏళ్ళు పూర్తయింది. 2వ నెలలో 3 విడతలే, 4 విడత రాలేదు. నాకు కూడా తెలుసు బ్యాంకర్స్.
ఇప్పుడేమవుతుందంటే ఊళ్ళలోకి వెళ్తే చిల్పూర్ మండలంలో నేను ఊళ్ళలో పోయి కార్లో పోతుంటే ఏం చేస్తాను, నాలుగు కూర్చొని ఒకటి ఆగుతా, ముచ్చట పెడతా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఉంటాను. మండలం మొత్తం మండలానికి రాలే, కొన్ని ఊళ్ళలో మొత్తం మా ఊళ్ళకు రాలే. ఏది 1,00,000 రుణం మాకు కూడా 1,52,000 కానీ ఇంకెక్కువ ఉంటాయి. ఎందుకంటే 200 దరఖాస్తు పెట్టుకోరు, మా కర్మకి ఇంత అని ఊరుకుంటారు. వాళ్ళకి ఆలోచన ఉండదు, లేకుండా అవగాహన ఉండదు. నేనేమంటున్నానంటే రైతు రుణమాఫీ పేరు మీద రాజకీయం చేస్తున్నాయి పార్టీలు. ఇవ్వడం మంచిదే అని మిగతా వాళ్ళు అంటారు, ఇచ్చేదాన్ని నోటు పట్లెత్తుతారు. నేను బేసిక్ గా ఏమంటున్నా, రైతు రుణమాఫీ కంటే రైతు భరోసా ఇవ్వండి. ఇప్పటిదాకా దీప్ గారు అన్నమాట రైతు బంధు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చేసినాం, రైతు భరోసాగా ఇచ్చింది. ఇప్పటిదాకా రైతు బంధే ఇచ్చారు, అది కూడా ఇచ్చారు కదా, దీంతో పాటు అది కూడా ఇచ్చారు. సరే రైతు ముందు రైతు బంధు వాళ్ళు ఇచ్చేది, రైతు భరోసా అంటే 15,000 ఇవ్వాలి. మీకు దానికి తేడా చూసుకోండి. రైతు బంధు 5,000, రైతు భరోసా 7,500, అది ఇవ్వలేదు అంటున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే కరువు వచ్చింది, 2 నెలల కాలం పోయింది, వరి నాట్ల వాళ్ళే మొక్కజొన్న పత్రులు ఎండిపోయినాయి, రెండోసారి ఇత్తనాలు వేసుకున్నాం. బోర్లు కొత్తగా అప్పుడు మళ్ళీ బోరింగ్లకు గిరాకీ వచ్చింది, కరువుతోని అందరు బోరింగ్ వేసుకుంటున్నారు. పోయినాయి, నీళ్లు పోయినాయి, ఏ చెరువు నింపలే, ఎక్కడ ఏం జరగలే. కనుక ఇప్పుడు ఏమైందంటే రైతు భరోసా కనుక ఇప్పుడు టైంలో ఆదాయం తెచ్చితే బాగుండేది. 3 రూపాయల మితికి తెచ్చుకుంటున్నాం, రైతులందరూ పోయి 3 రూపాయల మితికి తెచ్చుకుంటారు. ఇది పక్కన పెట్టి ఇక్కడ ఏమైందంటే సులభంగా ఒక రాజేష్ గారు మీరు మాట్లాడి సులభంగా అమలు ఏం చేస్తున్నారు. రైతు భరోసా అనేది రైతు రుణమాఫీ అనేది ఏమో బ్యాంకులకు అడ్జస్ట్మెంట్, నిజంగా డబ్బులు కడతారు, వాళ్ళకి కట్టకేముకోరు. అట్లాగే పశు ప్రయాణం అనేది ఆర్టీసీకి అడ్జస్ట్మెంట్ల కాలం కాదు. నిజంగా రైతుకు లాభం చేయాలంటే 12,000 రైతు కూలీలకు ఇవ్వండి, కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు, ఇవ్వండి. 500 మన ఏదైతే మన మొన్ననే వచ్చారు కదా ఒకటి, వాళ్ళు మరి నెల రోజుల్లో చేస్తామని ఏం చెప్పలే కదా రామరావు గారు. చేస్తారు, వాళ్ళకి సమయం ఉంది, ఇంకా 10 ఏళ్ళలో వాళ్ళు ఏంది ఇప్పుడు వీళ్ళు చేసి చూపిస్తున్నారు కదా. వారు సమర్థించుకుంటారు, మీరు సమర్థించుకుంటారు. నేనేమంటున్నాను అంటే ఇవన్నీ రైతు రుణమాఫీ 6 గ్యారంటీలో లేదు. దేని గ్యారంటీని ముందుకు తీసుకొచ్చిండ్రు? 6 గ్యారంటీలో బస్సు ప్రయాణము 200 రూపాయల, మన 500 రూపాయల సిలిండర్ ఈ కొందరికి అమలైంది, అందరికి కాలేదు. 200 యూనిట్ల కరెంటు కూడా చెప్తున్నాను సగం మందికి అమలు కావడండి, సగం మందికి. అంటే ఇవేమో ఈ గ్యారంటీలో ఉన్నాయి. గ్యారంటీ లేని ఏంటంటే నిరుద్యోగ ఒకటి, రుణమాఫీ. మీరు పంచాయతీ పెట్టుకొని హరీష్ రావుతో రేవంత్ రెడ్డితో హరీష్ రావు పెట్టుకొని అదే నేను అదే అంటున్నా. అసెంబ్లీలో యాక్చువల్ గా మనం అనుకున్నాం ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు సంబంధించి చర్చలు జరుగుతుంది అని మనం అనుకున్నాం. ఏమంటున్నానంటే ఇవి కాకుండా నేనని ఈ 2 కాకుండా 500 కనుక సన్నబట్లకు దొడ్డుబట్లకు ఇస్తే అన్ని దొడ్డుబట్టు పండిస్తున్నామండి మేమందరము. దొడ్డుబట్టు పండిస్తే రైతుకు ఎవరైతే నిజంగా అంటే కౌలుదారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. 25 క్వింటాలు పంచాయండి, 12,500 రూపాయలు రైతుకి ఇచ్చినట్టు అయితే అప్పుడు. అంటే రైతు రుణమాఫీని పట్టుకొని మొత్తం రాజకీయ